వచ్చిన అందరికీ కూడా ప్రభు పెట్ట వందనాలు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దిన ఆరాధన కార్యక్రమం ప్రభు ఇష్టకరంగా జరిగినట్లుగా ఆయన సహాయత కొరకు అందరూ పాల్గొంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి, ఇదిగో ఈ మందిరంలోనైనా మేమందరి విధంగా కూడుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దయమైడా మీ ఆత్మలో మమ్మల్ని నింపి నడిపించండి. ఇదిగో నాయన పాటలోనూ స్థుతించాలని నాయన నీ యొక్క పాదాలు చెంతకు వచ్చిన మమ్మల్ని అభిషేకించుకొని ప్రభా, ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి కావాల్సినటువంటి హృదయ శుద్ధిని, పరిశుద్ధతను మాకు దయచేయండి. గళంలో ఎత్తి స్థుతించడానికి నాయన మాకు మంచి స్వరాలు దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీ వందనాలు, నీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరుచుకునే కృప మాకు దయచేయమని అడుగుచున్నాం. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలును ప్రభు సహవాసమునకు నాయన తండ్రి నాయన మేము షేర్ చేసుకొని మీ నామాన్ని గణపరచడానికి నడిపించమని అడుగుచున్నాం ప్రభు. నీ వందనాలు, స్తోత్రమయ్యా. ఇదిగో నా తండ్రి, నా దేవ నాయన మ్యూజిక్ వేస్తున్న బిడ్డలతో మీరుండండి. మీ ఆత్మ అభిషేకాన్ని బిడ్డలపై ఉంచండి ప్రభా. సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో తీసుకోండి నాయన. కరెంటు విషయంలో సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభు. నీ వందనాలు, స్తోత్రములయ్యా. రావాల్సిన బిడ్డలు అందరితో మీరు మాట్లాడండి ప్రభా. త్వరగా మందిరానికి రావడానికి నడిపించండి ప్రభా. సమయాన్ని మీ సన్నిధిలోకి ఉండి ప్రభా మేము గణపరచడానికి కృప చూపించండి అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డకి రావాల్సిన నిండు దీవెనలు, జన దీవెనలు అనుగ్రహించమని, కుమరించమని అడుగుచున్నా. మీ సన్నిధి కృపను మాతో ఉంచండి. సమస్త ఆరాధన ప్రభా నాయన మర్యాదగాను క్రమంగాను జరిగిన తండ్రి నాయన నీ నామానికి మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మీ వందనాలు. మీరే అధ్యక్షత వహించి నాయన మమ్మల్ని నడిపించమని జీవాధిపతి అని మీ వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మదేవ మీ నడిపింపును ఆత్మ ప్రేరేపణ మాలో ఉంచమని వేడుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమును స్తుతించడానికి మొట్టమొదటి పాటగా బుక్స్ ఉంటే 513 513 భీకరుండవు మా యెహోవా పీఠ మీదట గోడని అనే పాటను పాడదామండి.
ఉన్నావా, నడి సముద్రమున్న దేవా అనే పాటను పాడదాం. మరి ఇక్కడ 6 వచనాలు ఉన్నాయండి, మొదటి 3 వచనాలు పాడదాం. మేలు చేయి మర్చినటువంటి దేవుని నామాన్ని గణపరుస్తూ మేలు చేయక నీవు ఉండలేవని ఆరాధించక నేను ఉండలేనయ్యా అని పాటలు పాడుతూ ఆయన నామాన్ని గణపడతాం.
మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కీర్తనని ఉత్తర ప్రతిగా చదువుకున్నామండి. కీర్తనలు 113వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచ్చిన వరకు ఉత్తర ప్రతిగా చదువుదాం. కీర్తనలు 113వ కీర్తన మొదటి నుంచి చివరి వచ్చిన వరకు ఉత్తర ప్రతిగా చదువుదాం. వాక్యాన్ని చదవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి ప్రభావం యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని యథాకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది. యెహోవా నిజందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమార సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు వాక్యం దీవించుగాక. ఈ సమయమందు సాక్ష్యానికి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడినట్లయితే ఇప్పుడైతే ముందుకొచ్చి మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు బయట మనం చేస్తాం. ఎవరు సాక్ష్యాలు లేవు కదండి? ఈ వీక్లో తాగినామాట. ఆ రోజు నైట్ నుంచి చాలా తోటి పెయిన్ వచ్చిందన్నమాట. చాలా అంటే అసలు వాటర్ కూడా తాగలేనంత పరిస్థితి. ఎంత తోటి పెయిన్ అంటే అసలు వాటర్ తాగలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, చాలా పెయిన్ వస్తుంది. ఆ తర్వాత మేము ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేసుకున్నాము. దేవుడా మీరే రక్షించండి, నా థ్రోట్ పెయిన్ నుంచి విడుదల దయచేయండి ప్రేయర్ చేసుకున్నాను. నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డేనే దేవుని దయ వల్ల పెయిన్ తగ్గడం, వాటర్ గట్ట తాగడానికి దేవుడు కృప చేశాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ట్యూస్డే కాకుండా లాస్ట్ ట్యూస్డే నాకు స్కానింగ్ కోసం నార్మల్ చెకప్ అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెనకాల చూసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆమె నార్మల్గా చెక్ చేసేటప్పుడు అబ్డామిన్ కూడా చెక్ చేద్దాము అని అన్నది. అన్నాక నేను వెళ్ళి పడుకోగానే ఆమె చెక్ చేసిన తర్వాత డాక్టర్ పెట్టి చెక్ చేస్తారు మామూలుగా హార్ట్ బీట్, బేబీ హార్ట్ బీట్ వెళ్తుందని. సో మరి ఆమె రీడింగ్ ఎంతగా అనిపించిందో తెలియదు, కానీ మరి ఆమె అయితే చూసిన తర్వాత నార్మల్గానే చెప్తుంది, కానీ కొంచెం మొహంలో చేంజెస్ వచ్చాయి. మరి నాకైతే హార్ట్ సౌండ్స్ ఇప్పుడు వినిపించట్లేదు సిస్టర్, ఒకసారి స్కానింగ్ చేపిద్దాము అని అన్నారు. తర్వాత నాకు కొంచెం ప్యానిక్ అయిపోయాను. బట్ ఏదైనా సరే దేవా మీ చిత్తం, ఇంకా మీరు ఇచ్చాడు, అది మీ చిత్తం అయితే కంటిన్యూ చేయండి అని చెప్పేసి నేను అలాగే మనసులో ప్రార్థన చేసుకొని వెంటనే మరి మా హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశాను. జ్యోతికి చెప్పిన తర్వాత జ్యోతి కూడా చాలా సపోర్ట్ చేసింది. భయపడదాక చాలామంది ఇలాగే అవుతుంటుంది, అక్కడ ఇంపెక్ట్ స్కానింగ్లో తెలుస్తుంది, చాలా సపోర్ట్ చేసింది. మరి దేవుని వల్ల మరి నేనైతే మనసులో అయితే ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నీ చిత్తం, నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వే నిలబెట్టుకొని మేము ప్రార్థన చేసుకొని మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు దేవుని వల్ల మరి హార్ట్ బీట్, బేబీది హార్ట్ బీట్ చక్కగా అనిపించింది. నార్మల్ బేబీ మూమెంట్స్ కూడా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. దేవుని నామానికి మహిమ కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నా ఉన్నాయండి సాక్ష్యాలు? మరి ఇంకా సాక్ష్యాలు లేకపోయినట్లయితే మనం ముందు కొనసాగుదాం. మనందరం లేచిన బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం.
చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడి తిప్పుకొని ప్రభు వారమంతా మమ్మల్ని కాచి కాపాడారయ్యా. మీ కొందనాలు, మీ దైవం మాకు అనుగ్రహించి మీ కృప మాకు దయచేసి మమ్మల్ని బ్రతికించిన దేవా నీ కొందనాలంటే దేవుని స్థుతి చెల్లిద్దామండి. మన రెండు చేతులు పైకెత్తి దేవుని స్థుతిద్దాం. మన రెండు చేతులు పైకెత్తి దేవుని స్థుతిద్దాం. ప్రవ్వా నీ కొందనాలు. ఆయన కృప లేనిదే మనం ఆహారం కూడా తినలేమండి. ఆయన సహాయం లేకపోతే మనం ఈ రోజు ఊపిరి విడవలేమని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. మరి దేవుడు ఆజ్ఞాపించగా మనం ఈ రోజు బ్రతికి ఉన్నాం. ఆయన దయచేపున మనం బ్రతికి ఉన్నాం. ప్రభు సన్నిధిలో మనం ఉన్నామంటే కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప కనుక ఆ నామాన్ని గణపడదామండి. మన రెండు చేతులు పైకెత్తి దేవుని స్థుతిద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవ్వరు మౌనం ఉండొద్దండి, ఎవ్వరు మౌనం ఉండొద్దు. మనం బ్రతికున్నామని మనం ఒకసారి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి దేవుని స్తుతి చెప్దాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ కొందనాలు, అది పరిశుద్ధుడా మీకు స్తుతులయ్యా, మీకు స్తుతులయ్యా, మీకు స్తుతులయ్యా, మీకు స్తుతులయ్యా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహిమోన్నతుడా మీ కొందనాలు. మహిమగల దేవా మీ స్తుతయ్యా స్తుతయ్యా స్తుతయ్యా. అయా మమ్మల్ని బ్రతికించిన దేవా నీ కొందనాలు, మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా నీ కొందనాలు. మేము స్తుతించుకోవడానికి మాకు కృపనిచ్చిన దేవా మీ కొందనాలు. దయామయడా మీ కొందనాలు. వారమంతా మాకు తండ్రి ఆహారం ఇచ్చిన దేవా నీ కొందనాలు. అది మా కష్టార్జితం కాదు నాయన, కేవలం ఉచితమైన కృప తండ్రి. మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. అయా నాయన నాయన మా యొక్క జాబ్స్ లో సహాయం చేసిన దేవా మీ కొందనాలు, బిజినెస్ లో సహాయం చేసిన దేవా మీ కొందనాలు. మా బిడ్డను బట్టి మీ కొందనాలు, మా బిడ్డల స్టడీస్ ని బట్టి మీ కొందనాలు. మీ కృపకై వందనాలు, మా రాకపోకలకై మీ కొందనాలు. మీ కాపుదలకై స్తుతయ్యా స్తుతయ్యా స్తుతయ్యా. మమ్మల్ని ఆరోగ్యం ఇచ్చిన దేవా మీ కొందనాలు. స్తోత్రమయ్యా తండ్రి మీకు స్తుతి, తండ్రి మీకు స్తుతి, తండ్రి మీకు స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా నాయన. నిమిత్తమైన ఆయన మిమ్మల్ని మాత్రమే మేము ప్రేమిస్తామయ్యా, మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తాం నాయన, మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తాం ప్రభు. మీకే స్తోత్రములు, వందనాలు 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 దేవా. మీ స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, Thank you.
కల్వారి కల్వయ్యా నిజమేనైనా ఈ లోకంలో మేము బ్రతికినంత కాలమయ్యా మా శరీరంలో ప్రభా జీవం ఉన్నంత కాలమునైనా మిమ్మల్ని స్తుతించి నాయన మిమ్మల్ని మాత్రమే ప్రేమించి నాయన మిమ్మల్ని ఆరాధించుకొని ప్రభా మిమ్మల్ని ప్రకటిస్తూ మిమ్మల్ని పూజిస్తూ ప్రభా మా జీవితాన్ని కొనసాగించే కృపతో మమ్మల్ని నడిపించండి. ఎందుకంటే ఆరాధనకి యోగ్యుడు మీరే నాయన, మీరే పూజార్హుడు నా ప్రభా, మీరే మహిమ గల దేవుడు నా తండ్రి నాయన. మీ వందనాలు. నిన్ను తప్ప మేము ఎవరిని పూజించగలమయ్యా, మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ఆరాధించగలము నా తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన ధాన్యతకై మీ స్తుతులు వందనాలయ్యా. నీ విడలుగా ముద్ర వేయబడ్డానికి మీరు ఇచ్చినటువంటి కృపకై వందనాలు స్తోత్రము తండ్రి. ఇది నాన్న మందిరంలో ఉన్నామంటే నాన్న అది కేవలం మీ ఉచితమైన కృప తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి విడపై నీ ఆత్మను కుమరించండి నాయన. ఇదిగో మీ దివ్యమైన వాక్కును వినడానికి నాయన మమ్మల్ని అందరూ సిద్ధపరచండి ప్రభా. మీ ఆత్మలో నింపి నాయన వినగలిగించే గ్రహించే హృదయం అందరికీ దయచేయమని సర్వశక్తులు మీ వందనాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యొక్క ఘనమైన నామములో కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి వాక్కు ముందుకు కొనసాగుదామండి. మరి అంతకంటే ముందుగా కొన్ని మాటలు మాట్లాడి తర్వాత మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. జనరల్గా మనం ఈ లోకంలో ఉన్న వారిగా ఉన్న లోకస్తులమై ఉన్నాము. అయితే ఈ లోకంలో లోకస్తుల మధ్య జీవిస్తూ మనం ప్రభువులో జీవించడానికి మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు ఇచ్చిన పరిశుద్ధ వాక్యం ద్వారా నడుచుకుంటున్నాం. అయితే జనరల్గా ఒక విషయాన్ని మనం తెలుసు, కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, దానిలో ఏముంటుందంటే ఒక లావుగున్న ఒక పర్సన్ సన్నగున్న ఒక పర్సన్ని చూపిస్తారు. చూపించి బిఫోర్ ఆఫ్టర్, ఎప్పుడైనా గమనించారా? బిఫోర్ ఆఫ్టర్ అని చూపిస్తూ ఉంటారు కదా. బిఫోర్ ఆఫ్టర్ అని అంటే వాళ్ళు ముందు ఒకలాగున్నారు, వాళ్ళు మెడిసిన్ వాడేకో లేకపోతే వాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించడం బట్టో స్లిమ్గా అయిపోతారు. ఓకే, ఎగబడుతుంటారు జనాలు కదా. దానిలో ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ చేంజ్ లేకపోతే ఎవరు కూడా రారు, అది ప్రూఫ్ ఉంటేనే తప్ప ఎవరు రారు కదా. అలాంటి విషయాలు చాలా మనం వింటూ ఉంటాం కదా. ఎన్నో విషయాలు ఇదనే కాదు, రకరకాలుగా వాళ్ళు నాటు ఈ లావు గురించే కాదు, ఇంకా హైట్ గురించి కూడా, హైట్ కూడా పెరుగుతారంట. ఇలా చాలా విషయాల్ని, మళ్ళీ హెయిర్ బాల్ హెడ్ ఉంటుంది, తర్వాత ఏమవుతుందంటే హెయిర్ వచ్చేది, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలాంటి చేంజ్ అనేది వాళ్ళు చూపిస్తూ ఏం చేస్తారంటే క్యాష్ చేసుకుంటూ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ హ్యాపీ ఆర్ నాట్ మనకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తుంటే ఇలాగ పైన చూపించి మరి నల్లగా ఉండేవాళ్ళు మళ్ళీ ఏమవుతారు, తెల్లగా అయిపోతూ ఉంటారు కదా. అంటే బిఫోర్ ఆఫ్టర్ కదా. ఇలాగా రకరకాలైనటువంటి చేంజెస్ అవుతాయి అని వాళ్ళు చూపించి ఏం చెప్తా ఉంటారు అని అంటే మరి అనేక మందిని అట్రాక్ట్ చేసుకొని అనేక మందిని ఏం చేస్తూ ఉంటారంటే మరి క్యాష్ చేసుకుంటారు వాళ్ళు, అనేక మందిని పిలిచి. అయితే ఈ విషయాలు మనం చూస్తే కనుక వాటికి 100% ప్రూఫ్ ఉంటుంది అని అంటే మేబీ చెప్పలేం, మ్యాక్సిమం చెప్పలేం, 99.9% ఉండదు కదా. వాళ్ళు ఇచ్చిన కొంచెం టైంకే ఉండొచ్చు, తర్వాత మళ్ళీ మామూలే. ఈ కలర్ ఉంటుందండి, వైట్గా అవుతారని ఫెయిర్ అని చెప్తారు, పిలుస్తారు, రకరకాలు పూస్తూ ఉంటారు. పూసినంతకాలం బాగానే ఉంటుంది, తర్వాత ట్రీట్మెంట్ సిట్టింగ్ అయిపోద్ది కదా, ఇన్ని సిట్టింగ్స్ అంటారు, అయిపోద్ది, తర్వాత మళ్ళీ సేమ్ ఒరిజినల్ కవర్కే వచ్చేస్తారు. మరి అడగడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మేము చెప్పిన ఏదో మీరు పాటించలేదు అనడానికి అవకాశాలు ఉంటాయి, లేదంటే ఇంక మీకు ఛాన్స్ లేదు అంటారు. ఇలాగా ఒక మార్పు అనేది మనుషులు ప్రూఫ్ లేనటువంటి మార్పు చూపిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మాత్రం ప్రూఫ్తో కూడినటువంటి మార్పులు చాలా ఉంటాయి. ఒక మనిషి యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఎలా ఉన్నాడు, ఆయన దగ్గరికి వస్తే ఎలా ఉన్నాడు అనేది. ఇక్కడ ఈ లోకరీతిగా ఏమవుతుందని చెప్పామో, బిఫోర్ ఆఫ్టర్ అనేది, ఆఫ్టర్ కూడా బిఫోర్ లాగా అవే ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా. బట్ దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించి ఆయన హత్తుకొని ఆయన దగ్గరికి వస్తారో, నిజంగా ఆయనతో అంటబడతారో, వాళ్ళకి
ఎలాంటి చెడు మార్పు అనేది వెనక్కి తిరిగి మరి చూసేటువంటి మార్పు ఉండకూడదు అనమాట. ఆ విషయాలు కొన్ని బైబిల్ నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుదాము. దానికి ముందుగా ఒక వాక్యాన్ని చదివి మనం ముందుకి కొనసాగుదామండి. యోహాను సువార్త నుంచి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఒక మత పెద్ద ఉన్నాడండి. ఆయన గురించి ఒకసారి చదువుదాం. చదివిన తర్వాత మనం ముందుకు కొనసాగుదాం. 3వ అధ్యాయం మొదటి నుంచి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ మాట నాతో కలిసి చెప్పాలని మనం చేస్తున్నాండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రార్థన చేద్దాం. మహాకనికరం గల దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జ్ఞానవంతుడా, జీవనిచ్చే దేవా, మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. సజీవుడైన దేవా మీకు వందనాలు. నిత్యము నాయన మమ్మల్ని చూస్తున్న దేవా మీకు వందనాలు. నిత్యము నీ కర్మచాచి మాకు సహాయం చేస్తున్న దేవా మీకు వందనాలు. ఇదిగో నాయన ఈ సమయంలో ప్రభు, మధ్యాహ్న సమయంలో ఈ పరిశుద్ధ మందిరంలో కూడిన మమ్మల్ని అందరినీ నాయన దృష్టిస్తున్నారని నమ్ముచు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ దివ్యమైన వాక్కును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యమును నాయన మా హృదయంలో చొచ్చుకొని వెళ్ళినట్లుగా నాయన, మా ప్రాణాత్మ దేహములన్నిటినీ ప్రభా శుద్ధి చేసినట్లుగా ప్రభా, మా మూలుగల మట్టుకు ప్రభా నీ వాక్య ఖడ్గము నాయన దూసుకొని వెళ్ళినట్లుగా నాయన బలమైన శక్తి నీ వాక్కును మాకు ఈ దినాన్ని దయచేయమని అడుగుచున్నాం. నా దేవా, ఇదిగో రిక్తురాలి ప్రభా నీ ఎదుట నిలబడి ఉండగా నాయన మీ స్వాధీనంలోకి నన్ను తీసుకోండి అయ్యా. నా నోటి మాట, నా జ్ఞానము పరిపూర్ణంగా మరుగుపరిచి ప్రభా నీ జ్ఞానంతో నన్ను నింపండి నాయన. నీ ఆత్మశక్తితో నన్ను నడిపించమని అడుగుచున్నాం ప్రభా. ఏడంతల ఆత్మశక్తితో నన్ను నింపమని అడుగుచున్నాం. యెషయా పెదవులు కాల్చినట్టుగా నా పెదవులు కాల్చమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభు. నీకు వందనాలు. మీ సహాయం లేకుండా మేమేమి చేయలేం పరిశుద్ధాత్ముడా. అయ్యా, ఈ దీనురాలి నీ పాత్రగా వాడుకొని, నీ బోరగా వాడుకొని నాయన దివ్యమైన వాక్కును మా అందరికీ దయచేయమని, మాలో తండ్రి మార్పు కొరకు నీ వాక్యాన్ని దయచేయండి అయ్యా. మాలో నా తండ్రి నాయన శుద్ధీకరించడానికి మమ్మల్ని నీ వాక్కుని దయచేయండి అయ్యా. మాలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలని కడుక్కోవడానికి నీ వాక్యాన్ని మాకు దయచేయమని అయ్యా. నాయన నీ ఆదరణ గల వాక్కులు మాకు దయచేయమని ఘనమైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ, కూడిన బిడ్డకి ఎటువంటి వాక్యం ద్వారా మీరు మాట్లాడినారో ఆ వాక్యాన్ని అందించమని వేడుకుంటూ, మహిమ గల యేసు పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివినటువంటి ఈ వాక్యాన్ని మనం చూస్తే గనక ఎవరండి ఈయన? చదివినటువంటి వ్యక్తి ఎవరండి? యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు. అసలు పరిసయ్యుడు అంటే ఎవరు అనంటే, దేవునికి అతి సమీపంగా ఉండి దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేటువంటి ఒక వ్యక్తి. అలాంటి వారిని మనం ఏమంటాం? బైబిల్ గ్రంథం ద్వారా ఏం చెప్తారంటే పరిసయ్యులు. పరిసలు అనేవాళ్ళు చాలా పరిశుద్ధంగా ఉండేవాళ్ళుగా ఉంటారు. వాళ్ళు 100% కూడా ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. ఏంటండి? వాళ్ళు ఏం చేస్తారండి? 100% వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళని మనం ఏం చెప్తామంటే పరిసయ్యులు అని అంటారు. అయితే ఈ పరిసయ్యుల నీతి అనంట ఎలా ఉంది అనంటే, కేవలం ధర్మశాస్త్రాన్ని పాటించేదిగా ఉంది, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్ని ధ్యానించి ఆ ప్రకారం జీవించే వారిగా వాళ్ళు లేరనమాట. వారిలో ఒక యూదుల అధికారి, అతని పేరు ఏంటంటే నికోదేము. ఎవరండి అతని పేరు? నికోదేము. ఈ నికోదేము అనేటువంటి ఈ అధికారి ఎవరు అనంటే, ఇతను చాలా ముసలివాడు.
ఆ మాటల తర్వాత చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరండి ఇతడు? చాలా ముసలివాడు. అంటే అతడు పుట్టుక నుంచి ఒక జ్ఞానం వచ్చినప్పటి నుంచి అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వదిలివేస్తూ, అర్థమైంది కదండి, అంటే పాత నిబంధనతో సంబంధం, బలిని ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏ పాపానికి ఏ బలి ఇవ్వాలి, మరి దేవుని సన్నిధిలో ఎలా ఆరాధించాలి, ఇవే అతనికి తెలుసు. అతని దగ్గర ఉన్నటువంటి పోపు గింజల దగ్గర నుంచి, ఆవాల దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి నుంచి దశమ భాగము ఇవ్వాలి దేవుడికని ఒక రూల్ కలిగినటువంటి వ్యక్తి. అంటే ఇవన్నీ ఏంటంటే పరిచయలు చేసేటువంటి పనులు. అంతేకాదు పరిచయల యొక్క మరి ఇతరమైనటువంటి యాక్టివిటీస్ ఏంటి అని అంటే వాళ్ళకి సంత వీధుల్లోనూ ఎక్కడ పడ అక్కడ ఏం చెప్పంటే వందనాలు చెప్పాలి, లేకపోతే శపిస్తారంటే ఇష్టం ఉండదు అనమాట. వారిని అగ్రపీఠాల మీద కూర్చోబెట్టాలి. అంతేకాకుండా సంత వీధుల్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏం చేయాలంటే వాళ్ళు ఎలుగెత్తి ప్రార్థన చేసినట్టుగా నటిస్తూ ఉంటారంట. ఇన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు కొన్ని దేవునికి దూరం ఉన్నటువంటి పరిచర్యలు చేసేవాళ్ళు. అయితే ఈ నికోదేము మరి వృద్ధుడై ఉండి కూడా మరి జ్ఞానాన్ని కలిగి యేసుప్రభువు వారు చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తూ నోటీస్ చేసుకుంటా ఉన్నాడు. అయితే అలాంటి ఈ నికోదేము ఏం చేశాడంటే తెలుసండి, రాత్రి వేళ ఆయన అంతకు వచ్చాడట. ఎప్పుడు వచ్చాడండి? రాత్రి వేళ చీకటి కల సమయంలో ఎవ్వరూ చూడకుండా ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతా చెప్తా ఉన్నాడు. బోధకుడా అని పిలిచాడు. ఏమని పిలిచాడండి? బోధకుడా అని పిలిచి ఏం చెప్తున్నా అంటే, నీవు చేసే పనులన్నీ చూస్తే ఒక మనుష్యుడు ఇలాంటి పనులు చేస్తే అవి దేవుని యొక్క శక్తిని బట్టి కానీ దేవుని సహాయం లేకుండా చెయ్యలేరు, కనుక నీవు దేవుని బిడ్డవని నాకు అర్థమవుతుందని కొన్ని మాటలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ సూచక క్రియలు, ఈ గొప్ప కార్యాలు ఒకడికి దేవుడికి సహాయం చేస్తే తప్ప చేయలేరు అని అంటే అప్పుడు ఈయన చెప్తా ఉన్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుకి తెలుసా తెలీదా ఆ నికోదేము ఎవరో? తెలుసు. ఆయన పుట్టక ముందే ఆయన పుడతాడని ఆయనకి ఎప్పుడో తెలుసు. ఆది అందే ఆయన ఉన్నారు కదండి. యేసు ప్రభువు వారు ఆది అందే ఉన్నారు కనుక, తండ్రి దగ్గరే ఉన్నారు కనుక, పరలోకంలో ఆయన ఉండి చూస్తున్నారు కనుక, సృష్టి యావత్తు ఆయన లేకుండా జరగలేదు కనుక ఆయనకి నికోదేము ఎప్పుడో తెలుసు. ఆయన దగ్గరికి వస్తాడని కూడా ఆయన తెలుసు. అందుకని పరిసయ్య జీవితాన్ని మాత్రమే జీవిస్తున్నటువంటి ఈ నికోదేముకి దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఎలాగండి? క్రొత్తగా జన్మించాలి. ఈయన మాటలు చూస్తే అసలు ఎంత హాస్యాస్పదం ఉంటాయి అనకూడదు. కానీ 4th verse చూస్తే చూడండి. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనేను. చూడండి, ఈయన ధర్మశాస్త్రము వల్లి వేసినటువంటి పండితుడు. అలాంటి నికోదేము ఏం మాట్లాడుతారో చూడండి. ఇక్కడ ఎలా జన్మిస్తారో, నాలాంటి ముసలోళ్ళు జన్మిస్తారా? మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్ళిపోవాలా? వెళ్ళి మళ్ళీ పుట్టాలా? అసలు ఎంత ఆ చిన్నపిల్లల వర్డ్స్ లాగా ఉన్నాయి కదా. ఎంత జ్ఞానవంతుడు, ఎంత ధర్మశాస్త్రాన్ని వదిలివేసినటువంటి ఈ వ్యక్తి అన్నటువంటి మాట ఎలా ఉందని అంటే, ఎలా ఉందండి ఇక్కడ ఈ యొక్క మాట ఎలా ఉంది? చిన్నపిల్లలు మాట్లాడినటువంటి మాటల వలె ఉంది కదా. అయితే అప్పుడు యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారో చూద్దామండి. అందుకు యేసు ఇట్లా నేను 5th verse, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. అంటే నీవు తిరిగి పుట్టడం అంటే ఏమనుకుంటున్నావు? తల్లి గర్భంలోకి నువ్వు మరలా వెళ్ళక్కర్లా. ఎలా నువ్వు జన్మించాలి? తిరిగి నీటి మూలముగా జన్మించాలి. అంటే ఏంటంటే బాప్తిసము తీసుకోవాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. నీ ఆత్మ దేవునికి అప్పగించుకొని ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకున్నట్లయితే ఆత్మ మూలంగా నీవేమవుతావు? జన్మిస్తావని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఇది ఓన్లీ నికోదేముకే కాదండి, మనకి కూడున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఎలా జన్మించాలంట? ఆత్మ మూలముగాను, నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను మనం జన్మించాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది నీటి మూలంగా జన్మించేసాం కదా, మరి ఆత్మ మూలంగా జన్మించామా? ఎందుకంటే నీటి మూలముగా జన్మిస్తాం, ఆత్మ మూలంగా జన్మించకపోతే మన పరిస్థితి ఏమవుద్దనంటే మళ్ళీ బిఫోర్కి వెళ్ళిపోతామంట.
ఆఫ్టర్ అనేది ఆఫ్టర్లా ఉండకుండా ఏమవుద్ది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. దేవుని ఆత్మచేత మనం నింపబడి ఆయన ఆత్మలో మనం జన్మించినట్లయితే ఎప్పటికీ కూడా నూతనమైన జీవితంతో ప్రభు సన్నిధికి చేరేంత వరకు నడిపింపబడతామని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ మాటలు సెలవిచ్చారో ఈ నికోదేమికి విషయాలన్నీ అర్థమైనవి. ఆ దేవుడు మాట్లాడే విషయాలు ఆయనకి అర్థమయ్యి ఆయనలో ఒక మార్పు అనేది ఏర్పడింది. ఏంటండి, ఒక మార్పు అనేది జరిగిందనమాట. అది ఏమైందో చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన ఆగారు రమారమి 150 శార్ల ఎత్తు తెచ్చెను. ఇక్కడ చూడండి, అతడిలో ఒక మార్పు ఏంటంటే ఆయన యొక్క మరి మరణము పునరుద్ధానం అనేటువంటి 2 విషయాలు అర్థం చేసుకునేటువంటి ఒక జ్ఞానం అనేది నికోదేము పొందుకున్నాడండి. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఎలాగుంటాడు, ఎంత చైల్డిష్గా మాట్లాడతారో చూడండి. ఆయన ఏమంటున్నారు, ఆయన ఏంటి ముసలోళ్ళు మళ్ళీ కొత్తగా జన్మించాలా, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టాలా అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత ఆయన యొక్క బాడీని తీసుకెళ్లి సమాధిలో పెట్టే ముందు ఆయన ఏం చేశారటండి, దానికి 150 శార్ల మరి అగరు కలిపినటువంటి ఆ బోళమును తీసుకొచ్చారంట. ఈ బోళం అంటే మనకి ఏమర్థమవుతుంది చెప్పండి ఒకసారి. ఆయన యొక్క భూస్థాపన పునరుద్ధానాన్ని సూచించేటువంటి ఒక పదార్థం ఇది. ఎవరిచ్చారు? యేసు ప్రభువు వారికి మొట్టమొదటిగా జ్ఞానులు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ జ్ఞానులు ఎంత జ్ఞానాన్ని కలిగి దేవుని చేత నడిపింపబడి ఆ యొక్క మరి బోళమును తీసుకొచ్చారో అంతే జ్ఞానాన్ని కలిగి ఈ యొక్క నికోదేము ఏం చేశాడండి, ఆ బోళాన్ని ఆయనకి సమర్పించాడు. 150 శార్ల మరి ఆ బోళము తీసుకొచ్చాడు. అగరు కలిపినేస్తుంది. ఎందుకో తెలుసా, ఆయన యొక్క పునరుద్ధానమును, ఆయన చనిపోయి తిరిగి లేచేటువంటి ఆ పునరుద్ధానానికి సాదృశ్యంగా, ఆ భూస్థాపన నుంచి మరలా తిరిగి లేచేటువంటి దానికి సాదృశ్యంగా ఆయన తీసుకొచ్చారు. చూసారండి, అజ్ఞానంగా మాట్లాడండి నికోదేము. ఫస్ట్ ఏం మాట్లాడైనా, అబ్బా నేను ముసలోడిని అయిపోయాను, తల్లి గర్భంలోకి మళ్ళీ పుట్టాలా ఏమి అని అన్నటువంటి అజ్ఞాన స్థితి ఉన్న ఆ యొక్క నికోదేము ఆయన చనిపోయిన తర్వాత, యేసు ప్రభువు వారు చనిపోవడం అంటే సిలువలో ఆయన రక్తాన్ని కాచి మరణించిన తర్వాత లేఖనాలు నెరవేరినట్లుగా కదండి, చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచేటువంటి ఆ పునరుద్ధాన దినాన్ని ఆయన గుర్తెరిగి, ఆయన మరణించినటువంటి ఆ మరణం ఏమిటో ఆయనకి గుర్తెరిగి ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క బోళాన్ని మరి లేఖనానుసారంగా అక్కడ సమర్పించడం అనేది జరిగింది. ఎంత మార్పు వచ్చిందండి నికోదేములో. ఈ తర్వాత నికోదేము చనిపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఖచ్చితంగా ఆయన ప్రభుతో పాటు మరి ఆయన రాజ్యానికి చేరి ఉండేటువంటి గొప్ప కృపను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయనలో ఒక చక్కని మార్పు అనేది అక్కడ కనిపిస్తుంది. ముందు బిఫోర్ ఆయన పరిస్థితి ఏంటంటే చిన్నపిల్ల తత్వము, నార్మల్గా మామూలు మనిషిగా మాట్లాడాడు. ఎవరండి ఆయన? యాక్చువల్గా ఎన్నో డిగ్రీలు చేశాడండి ఆయన. దేని మీద? ధర్మశాస్త్రం మీద. ఒక పరిసయుడైన అలాంటి పరిసయుడు ఎలా మారిపోయాడు చూసారంటే, మరి దేవుని యొక్క పునరుద్ధానం గురించి ఆయనకు అర్థమైంది, ఆయన యొక్క భూస్థాపన గురించి అర్థమైంది. అంతటి మార్పు ఆ యొక్క మరి నికోదేములో జరిగింది. ఈరోజు మనలో ఎంత మార్పు జరుగుతుంది? అప్పుడు ఓకే, మారు మనసు పొందడం బాగుంది, పశ్చాత్తాపడడం బాగానే ఉంది, బాప్తిస్మం పొందుకున్నా బాగానే ఉంది. అదే స్థితిలో ఉన్నామా? ఉండడానికి వీల్లేదు. మనలో ఒక నూతనమైనటువంటి స్థితి రావాలి. ఒక నూతనమైన శక్తిని కలిగి మనం జీవించినట్లయితే ఆయనతో పాటు మనం ఏం చేస్తామండి, ఆ పునరుద్ధాన జీవాన్ని పొందుకొని ఆయన మనకి తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఎత్తబడతామని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. మరొక మాటని చెప్పి నేను ముందుకు కొనసాగుతానండి. ఇక్కడ ఇదే యోహాను సువార్తలో 5వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ఇదే యోహాను సువార్తలో 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే కనుక మనకి ఎవరు కనిపిస్తారండి? ఇక్కడ బాగా ఆయన చాలా
ఫెమిలియర్ పర్సన్, ఫేమస్ చాలా. ఎవరైనా యోహాను సువార్త 5వ అధ్యాయంలో కనిపించే ఒక వ్యక్తి ఓపెన్ చేస్తే చెప్తారా? ఓపెన్ చేసి చెప్తారట. ఎవరండి ఆయన? ఇంకా దొరకలేదండి. 38 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నటువంటి వ్యక్తి. అంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా, ఏంటది? ఆయన అంట యేసుప్రభు ఆయన దగ్గరికి వస్తే ఏమంటున్నాడు ఆయన? నన్ను ఎవరు కూడా తీసుకెళ్ళి నీటిలో పడేస్తలేదయ్యా అని చెప్తా ఉన్నాడు కదా. అసలు అక్కడ జరిగే విషయం మనకి బాగా తెలుసు. ఏం జరుగుతుంది అక్కడ అని అంటే గనక, ఇక్కడ బెతెస్దా అనేటువంటి కోనేరు ఉంది. ఈ బెతెస్దా కోనేరు గురించి మనం ఆలోచిస్తే ఏంటండి ఆ బెతెస్దా కోనేరు యొక్క పరిస్థితి? అక్కడ చాలా మంది మండపాలు ఉంటాయట. ఎన్ని? 5 మండపాలు ఉంటాయి. ఆ మండపాల దగ్గర అనేక మంది అక్కడ ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, మరి మొట్టమొదటిగా ఎవరు వస్తారటండి? దేవదూత వచ్చి ఆ నీళ్ళని, కొలలున్న నీళ్ళని కదుపుతుందంట. ఎప్పుడైతే ఆ దేవదూత కొలలున్న నీళ్లు కదుపుతుందో, మొట్టమొదటిగా ఎవరైతే దాంట్లో పడతారో వాళ్ళకి ఏమొద్దంట? స్వస్థత కలుగుతుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అలాంటి ఆ మహత్తరమైన గొప్ప పరిస్థితి ఉన్నటువంటి ఆ ఏరియాలో ఏం కనిపిస్తుంది అంటే, ఎవరున్నారంటే ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి? 38 ఇయర్స్. అతని ఏజ్ అంతా ఇక్కడ రాయలేదు, కానీ అతని జబ్బు ఏజ్ మాత్రం రాశారు ఇక్కడ. అతనికి ఎన్ని సంవత్సరం ఉందో మనకు తెలీదు, కానీ అతను ఎన్ని సంవత్సరాలు జబ్బు పడి ఉన్నాడో, అతని వ్యాధి ఎలాంటిదో అక్కడ రాయడం అనేది జరిగింది. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడంట. యేసుప్రభువారు అక్కడికి వస్తే ఏమడుగుతున్నాడు? ఏం చెప్తున్నాడు ఆయన? నన్ను ఎవరు తీసుకెళ్ళి దాంట్లో పడేయట్లేదు అయ్యా అని చెప్పాను కదా. ఒక పాస్టర్ గారు అయ్యారు ఏమంటే, ఒకవేళ కనుక దొల్లినా కనీసం కొంచెం జరిగిన 38 ఏళ్ళంటే కనీసం 2 సంవత్సరాల్లోనే ఆయన పొండేమో, దాంట్లో ఆయన కథనే పడినేమో కరెక్ట్గా ఎడ్జ్ వరకు వచ్చి. కానీ ఏమాత్రం తన ప్రయత్నం అనేది అక్కడ లేదు. ఏమాత్రం తన ప్రయత్నం చేయలేదు తన స్వస్థతకి, తన ప్రయత్నం చేయలేదు తను రక్షింపబడ్డానికి. అలానే ఉండిపోయాడంట. అతని బ్రతికి ఎలా ఉందండి? మరి ఆ యొక్క ఆయన యూరినస్ కానీ అది కానీ ఇది కానీ అక్కడ ఏమైందో కూడా మనకు తెలియదు. అతను పరుపు అంటే మళ్ళీ ఆ పరుపు మీదే అతను పడుకొని ఉన్నాడు. ఇక్కడ ఫస్ట్ వర్డ్ మనం చూస్తే కనుక ఇక్కడ ఒక మాట ఉంది 2వ వచనంలో, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు అనేటువంటి వాక్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బెతెస్దా అనే దానికి అర్థం ఏంటంటే కరుణ గల ప్రదేశము, లేదంటే కృపగల ప్రదేశం అని అర్థం. కరుణ లేదా కృపగల ప్రదేశం అని అర్థం బెతెస్దా అనంటే. ఈ బెతెస్దా దేనికి దగ్గరగా ఉందటండి? గొర్రెల ద్వారానికి దగ్గరగా ఉందంట. గొర్రెల ద్వారము అని అంటే యెరూషలేము గోడల దగ్గర రకరకాల ద్వారాలు ఉంటాయి, గుమ్మాలు. దాంట్లో ఒక గుమ్మం పేరు ఏంటంటే గొర్రెల ద్వారం అని అర్థం. అంటే గొర్రెలు దాంట్లోంచి వెళ్తాయని కానీ కాదు అసలు యాక్చువల్గా. అయితే ఆ గొర్రెల ద్వారం అంటే మనకి ఏమర్థమవుతుంది? ఈ గొర్రెలకు కాపరి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చెప్తున్నారు? నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్తున్నారు. ఆ ప్రభువు ఈ గొర్రెలకు కాపరిగా ఉన్నటువంటి ఆ స్థలము దేనికి దగ్గరగా ఉందంట? బెతెస్దా అనే స్థలానికి దగ్గరుంది. లేదు, ఆ స్థలానికి బెతెస్దా దగ్గరుంది కదా. ఈ బెతెస్దా అనే మాటకి అర్థం ఏంటంటే కరుణ అని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు కాపాడి కాచేటువంటి ఆ గొర్రెల మందికి దగ్గరగా ఏముందంటే ఆయన దగ్గర కరుణ అనేది ఉంది. ఆ కరుణ అనేది అక్కడ నింపబడిపోయింది అనమాట. అందుకని అంటే ఇప్పుడు మన జీవితం మనం ఆలోచిస్తే ఆయన గొర్రెలుగా, ఆయన ఆధీనంలో ఆ గొర్రెల ద్వారానికి దగ్గరగా ఎవరుంటారో వారికి ఏం దొరుకుతుందని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది? కరుణ దొరుకుతుందంట, కృప దొరుకుతుందంట. ఆ ప్రదేశాన్ని దేవుడు కరుణగల ప్రదేశంగా, కృపగల ప్రదేశంగా చేసేస్తాడంట. అలాంటి స్థలంలోనే అతను ఉన్నది. ఆ స్థలమే మరొకసారి మీరు ఆలోచించాలి, కొంచెం లోపలికి ఆలోచించాలి. అతను ఉన్నది ఎక్కడున్నాడైనా? గొర్రెల ద్వారంకి దగ్గరలోనే ఉన్నాడు, కరుణగల ప్రదేశంలోనే ఉన్నాడు. కానీ 38 ఇయర్స్ వరకు, అప్పుడు వరకు ఆయన ఏం చేస్తాడు? ఆ యొక్క వ్యాధి నుంచి పడుతూనే ఉన్నాడు. అందుకనే ఇతడు ఉన్న స్థలంలోనే అతను ఏమాత్రం స్వస్థత లేదు. మనం కూడా ఆలోచిద్దాం. చాలా భక్తి పరులు మనం, చాలా దేవునికి భయము భక్తి కలిగిన వాళ్ళము, దేవునికి ఎన్నో కానుకలు సమర్పణలు ఇస్తున్న వాళ్ళము, ప్రతి
సమయంలో ప్రభు సన్నిధికి వస్తున్న వాళ్ళం. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పటికీ అనేక మార్లు మన బ్రతికి ఎట్లుంటుందంటే మన ప్రయత్నం అనేది ఏది కూడా ఉండదు. మన యొక్క భక్తి అనేది సరి అయినదిగా ఉండదు. మన యొక్క ప్రార్థన అనేది ప్రభు సన్నిధికి చేరేదిగా ఉండదు. ఇలాగ ఎక్కడేసిన పోగలే అక్కడలాగే అలానే జీవితం ఉండిపోతే మనలో ఏం జరగవంట? కార్యాలు జరగవని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అందుకే మన యేసయ్య ఎలాంటి యేసయ్య అంటే ఎలాగండి, మనం వెళ్ళకపోయినా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనే మన దగ్గరికి వచ్చేస్తా ఉన్నాడు. ఇతడు 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు కానీ ఏ రోజు తన ప్రయత్నం తాను చేయలేకపోయాడు, అలానే ఉండిపోయాడు. అయినా కూడా జీవగల దయగలటువంటి కరుణగల దేవుడు విడిచిపెట్టలేదండి. అతని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపో, అంతే. ఇంకేలేదు, ఇంకో మాట లేదు అక్కడ. అవునా ప్రభు అని కూడా అతను అనలేదు, ఇది సాధ్యమా అని అనలేదు, నేను చేయలేను అనలేదు. ఏం చేస్తున్నాడు? వెంటనే అతని యొక్క ముందు జీవితం ఎలాగుందండి? అదే పరిస్థితిలో మన మాటలో, తెలుగు మాటలో చెప్పాలంటే రొచ్చి అంటారు. అదే స్థలంలో పడుకొని అదే స్థలంలో ఉంటూ, మరి అతనికి ఎవరైనా ఆహారం పెడుతున్నారో లేదో కూడా తెలియదు. అన్నీ లేదంటే ఇంట్లో వాళ్ళు వచ్చి ఏమన్నా అంత పాడేస్తున్నారో తెలియదు, లేదంటే మరి అతను ఎలా బ్రతుకుతున్నాడో అక్కడ రాసిపెట్టి లేదు. కానీ అతని బ్రతుకు ఎలా ఉందండి? అతి దయనీయమైనటువంటి, ఎంతో వేదన కలిగినటువంటి బ్రతుకు అక్కడ ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు తన దగ్గరికి వచ్చాడో, తన దగ్గరికి రాగానే అతని జీవితం ఎలా మారిపోయిందండి? లేచి పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయాడు, అంతే. పరిశీలన అడుగుతారు తర్వాత, ఏమయ్యా, ఎలా వచ్చావు నువ్వు, ఏమైంది, ఎలా జరిగింది అని అడిగితే, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, అతను యేసని ఎరుగుదనని తర్వాత వచ్చిన వాళ్ళు చెప్తారు. మొదటగా చెప్పలేకపోతాడు ఆయన. అతనిలో ఇప్పుడు ఏ మార్పు వచ్చిందండి? లేచి నడిచి తన పరుపు ఎత్తుకునే ఒక మార్పు అనేది అతని జీవితంలో వచ్చింది. ఈరోజు మనం ఆలోచిద్దాం, మన బ్రతుకు ఎన్ని సంవత్సరాలు, నీ ఏజ్ ఎంత, మన యొక్క మరి వయసు ఎంతవరకు వచ్చేసాం, ఏ మార్పు మనలో ఉందా ఏదన్నా, లేదంటే బిఫోర్ లాగే ఉందా? ఎప్పుడు ఒకటే పరిస్థితిలో మనం ఉన్నామా, లేదంటే మనలో మార్పు అనేది జరుగుతుందా? మన ఆత్మీయ జీవితంలో లేచి నడిచే పరిస్థితి మనకుందా, లేదంటే ఎల్లప్పుడూ పడుకునే పరిస్థితే ఉందా అని ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం ఆన్సర్ చెప్తామో మనం ఆలోచించుకోవాల్సిందిగా, మరి దేవుడికే ఆన్సర్ చెప్పవలసిందిగా ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు అయినప్పటికీ దేవుడు ఒక నూతనమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మాటల ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం, పాత జీవితం ఏంటో తెలుసా? లోకపు జీవితం. క్రొత్త జీవితం ఏంటో తెలుసా? పరలోకపు జీవితం. అది బిఫోర్, ఇది ఆఫ్టర్. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఇంకా లోక జీవితంలో ఉన్నామా, లేదంటే పరలోక జీవితానికి మనం వచ్చామా అనేటువంటి మాటను మనమే క్వశ్చన్ చేసుకోవాల్సిన వారిగా మనం ఉన్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ సమయంలో ఇంకొక మాటని చెప్పి నేను ముగిస్తానండి. ఇక్కడ చూస్తే కనుక జక్కయ్య గురించి మనకు బాగా తెలుసు. లోకాసువార్త 19వ అధ్యాయం మనం చూస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ జక్కయ్య ఎవరండి? ట్యాక్స్ కలెక్టర్. చాలా పొట్టివాడు, అంటే స్పిరిచువల్గా పొట్టివాడు, బుద్ధిలో పొట్టివాడు, ప్రార్థనలో పొట్టివాడు, అన్నిట్లో కూడా పొట్టివాడే. యేసుని చూడాలనే చిన్న ఆశతో అతని జీవితం మొత్తం ఏమైపోయిందండి? మారిపోయింది. ముందటి ఈ జక్కయ్య పరిస్థితి ఏంటో తెలుసా? ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఒకటికి 10 కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. 20 రూపాయలు అయితే 100 రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. అలాగా ఆస్తిపరుడిగా ఉన్నాడు అతడు. కానీ యేసయ్య తన ఇంట్లోకి వచ్చాక అతడు ఏమన్నాడంటే, ఇక నుంచి నేను అలా కలెక్ట్ చేయనని చెప్పాడా? ఇప్పటి నుంచి నువ్వు నా ఇంటికి వచ్చావు కనుక, నేను రక్షణ పొందేశాను కనుక ఎక్కడి నుంచి అలా కలెక్ట్ చేయను ప్రభు అని చెప్తున్నాడా? లేదు. ఆల్రెడీ కలెక్ట్ చేసింది కూడా ఇంకా 2 అంతలు వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ మార్పులు మీరు అర్థం చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఏంటండి, అయ్యా ప్రభు, ఇప్పటి వరకు నేను పాపం చేసేసా, తప్పుడుగా అన్ని కలెక్ట్ చేసేసాను, ఇక ముందు నేను చెయ్యను అనట్లా. ఆల్రెడీ చేసిన దానికి నేను ఏం చేస్తాను? పశ్చాత్తాపన ప్రాయచిత్తం చేసుకోవడానికి తిరిగి మళ్ళీ ఇచ్చేస్తా. ఎంతటా? తీసిన దానికి డబుల్ ఇచ్చేస్తాడట. దేవునికి స్తోత్రం కదా. అర్థమైంది కదండి ఈ మాట. ఇక నుంచి నేను చేయను అనట్లేదు. ఆ పాతది కూడా నేను ఏం చేస్తా? పూర్తిగా మార్చుకోవడానికి ఏం చేయాలి అదే చేస్తానని చెప్తా ఉన్నాడు. మరి ఇంతవరకు నువ్వు ఎంతమంది తిడతారో, ఇదిగో అమ్మా నీ దగ్గర నేను 100 రూపాయలు అయితే 400 తీసుకున్నా అని చెప్తే అతడు ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటారో ఇలా తీసుకుంటారు. అవును, చూసావా ఎంత మోసం చేసావయ్యా, తిడతారా వెనకలేదా? అతను మళ్ళీ తిరిగి ఇచ్చినా కూడా అబ్బ నువ్వు ఎంత మంచోడు అని ఒక్కడు కూడా అనరు. ఎంత మోసం చేసావు మమ్మల్ని ఇన్నాళ్ళు, ఇదంతా నా కష్టార్జితమని లాక్కుంటారు అంతే. కానీ అయినా కూడా
అయినా కూడా అతడు ఏమన్నాడండి, నేను ఇచ్చేస్తా ప్రవ్వా, 2 అంతలు వాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు. అంటే ఎంతకి తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడో మనం ఆలోచించాలి. ఇక్కడ ఎంతగా తన జీవితాన్ని మరి సరిచేసుకున్నాడో మనం ఇక్కడ ఆలోచించవలసిన వారిగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ చెక్కయ్య తన జీవితంలో మొత్తం మారిపోయాడు. యేసు ప్రభువు తన జీవితంలో, తన ఇంటిలోకి వచ్చారు, తన జీవితంలోకి వచ్చారు. తన బ్రతికి ఏమైపోయిందండి, కంప్లీట్గా ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కదండి. ఇంతే కాదండి, దెయ్యం పట్టిన వ్యక్తి మనకు తెలుసు, గెరాసైనుల దేశంలో అతని పరిస్థితి అయితే ఎట్లా ఉందండి, అతను బట్టలే ఉండేవా కాదంట, ఒంటి మీద చైన్స్తో కట్టేస్తే అన్ని తెంచుకొని తన నివాస స్థానం ఎక్కడో తెలుసా, సమాధులు. తను గాయపరిచేసుకునేవాడట, తను మరి హింసించేసుకునేవాడు, అందరిని కొట్టేవాడు, పారిపోయి సమాధులు అంటే ఎవరుంటారండి అక్కడ, చచ్చిపోయినవా శవాలు, కుళ్ళిపోయిన శవాలు, ఎముకలే మాత్రమే ఉంటాయి. చాలా మంది ఆ స్థలాన్ని ఏమంటారంటే దెయ్యాలు తిరుగుతాయి అంటారు. ఏముండవు అక్కడ దెయ్యాలు ఉండడానికి అవకాశం లేదు, కానీ అలాగే క్రియేట్ చేశారంటే మనుషులు. అలాంటి దగ్గర ఉండేవాడు. అంటే తన బ్రతుకు ఎలాగైపోయింది, ఎండిపోయిన బ్రతుకులాగా అయిపోయింది, చచ్చిన శవంలాంటి బ్రతుకు తన బ్రతుకు. తనకంటూ ఒక ఆకలి, ఒక సంతోషం, ఒక బంధువర్గము ఏమీ అవసరంలా, ఎవరి ప్రేమ అవసరంలా, ఎవరి దయ అవసరంలా, ఎవరితో స్నేహం అవసరంలా. అతడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు అతడు జీవిస్తూ తను తానే గాయపరుచుకుంటూ బ్రతికి తను తానే రాళ్లతో కొట్టుకుంటున్నాడట. అలాంటి దగ్గరికి ఎవరు వచ్చారండి, జీవాధిపతి అని యేసయ్య వచ్చారు. అతని గురించి ఈ మాట చూస్తే అసలు భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కసారి చూద్దాం, లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. జనులు జరిగిన దానిని చూడగండి, యేసునద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థత యేసు పాదముల యొద్ద పూజుట చూచి భయపడేది. చాలండి, ఇక్కడ చూడండి అసలు ఎంత వింతగా ఉంటుందంటే ఈ మాట. అతడు ముందు పరిస్థితి ఎలా ఉందంట, ఇంట్లో ఉండేవాడు కాదంట. అతడికి చైన్స్తో కట్టేస్తే వాటిని తెంచుకొని వెళ్ళిపోయేవాడట. ఎక్కడికి వెళ్ళేవాడంట, సమాధుల్లోకి పరిగెత్తి వెళ్ళి అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ ఉంటూ తాను గాయపరుచుకుంటూ భయంకరమైన స్థితిలో ఉండేవాడు. అయితే ఇప్పుడు చూస్తే వెంటనే అతట్లో మార్పు ఎలాగుందంటే, యేసే రాగానే బట్టలు కట్టుకున్నాడంట. యేసే పాదాల చెంత అతడు స్వస్థ చిత్తుడై యేసు పాదాల చెంత కూర్చుండట చూచి మనుషులు ఏమయ్యారటండి, భయపడ్డారట. అంటే ముందు భయపడ్డారు లేదో మనకు తెలియదు కదా. అంటే ముందు భయపడినా కూడా భయపడడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళే ఉన్నాడు అతడు కూడా. నిజానికి చెప్పండి, ఆత్మీయంగా ఆలోచిస్తే ఎలాగైతే ఎప్పుడైతే స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని, ఎంత క్లియర్గా మాట ఉందో చూడండి. అంటే అంతకుముందు అతని పరిస్థితి ఎంత భయంకరం, ఎంతటి మార్పు చూసారంటే అండి, యేసయ్య అడుగు పెడితే ఆయన యొక్క అండర్లో మనం ఉంటే కనుక ఒక నూతనమైన మార్పుని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. ఈ మార్పును మనం పొందుకోవడానికి మన హృదయాల్ని, మన తలంపుల్ని ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఆయన సహాయం చేసి ఆయన యొక్క నామములో మనల్ని నడిపించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక మార్పు అనేది మన జీవితంలో జరగాలి అని అంటే ఆయన కృప మనకి ఖచ్చితంగా కావాలనేది దేవుని యొక్క వాక్యం ఈరోజు సెలవిస్తూ ఉంది. నికోదేము జీవితంలో చూస్తాం ఎంతటి మార్పు అతడిలో, ఆత్మీయమైన మార్పు మనం గమనించాం. ఇక్కడ చూస్తే కనుక ఇంకా నయమాన జీవితం కూడా ఉంది. అతడైతే ఇంకా భయంకరం. ఎలాగుందండి, టాప్ టు బాటం ఏమైపోయిందంట, కుష్ఠరోగి. ఎప్పుడైతే యోర్దాను నదిలో 7 మార్లు ములిగాడో ఎలా మారిపోయిందట అతని దేహం, పసిపిల్ల దేహం వలె. ముందు ఎలా ఉన్నాడు, ఒక కుష్ఠరోగిగా. కుష్ఠరోగి అంటే బైబిల్ ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ఆ కుష్ఠరోగులు ఎవ్వరు కూడా పట్టణంలో ఉండడానికి అవకాశము లేదు. ఎక్కడ ఉండాలటండి, ఊరు వెలుపల ఉండాలి. ఇతడు ఎవరు మరి, కుష్ఠరోగైన సైన్యాధిపతి, సిరియా దేశానికే సైన్యాధ్యక్షుడైన. అంటే పాపం ఎంతగా తన శరీరాన్ని కప్పుకొని ఉంటాడు కదా. రాజుకు కనబడొద్దు, మంత్రులకు కనబడొద్దు, మరి తనతో కూడా వచ్చేటువంటి సైనికులకు కనబడొద్దు, ఎవ్వరికి కనబడకుండా పైనుంచి కింద అంతా కప్పేసుకుని ఎప్పుడు కూడా ఉండే పరిస్థితి. దొంగ జీవితం తన జీవితం, భయంతో కూడిన జీవితం తన జీవితం. తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం ఎవరికి కనబడిపోతుందని భయము.
చాలా మంది మనుషులు కూడా అట్లుంటారు కదా, పాపపు జీవితాన్ని కలిగి పైనుంచి కిందకి పైన ఏం చేస్తామండి, అన్నీ కప్పేసుకుని ఏమీ లేదు, ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్, నేను చాలా భక్తిపరుని, చాలా భక్తిపరురాలు అన్నట్టుగా యాక్ట్ చేసే పరిస్థితి. ఎందుకో తెలుసా, పాపం ఎక్కడ కనబడిపోద్దా అని. కానీ ఆ పాపం నిత్యం ఎవరికి కనబడుతుందండి, ఆయన దృష్టికి కనబడుతుంది. ఆయన ఒక రోజున మనకి ఇస్తాడు, ఆ రోజు మనకి ఏమవ్వాలి, మనం లోబడితే గనక విజయం మనదే. ఎందుకంటే నయమానికి ఏం చెప్పాడండి ఆయన, ఎలీషా ప్రవక్త, వెళ్ళి 7 మార్లు మునిగయ్యా నీకు స్వస్థ వస్తుంది అంటే అని గెహాజీతో చెప్పిస్తే అతడు ఏం చేశాడు, నిరాకరించాడు. మా దగ్గర లేవా మా సిరియాలో ఇంతకంటే గొప్ప గొప్ప నదులు ఉన్నాయిగా అని తిరస్కరించాడు. తిరస్కరించి అతను వెళ్ళిపోయి ఉంటే ఏమోనండి, జీవితకాలం అంతయు కుష్టి వ్యాధితో భయపడుతూ ఎవరికీ కనబడకుండా దాక్కున్నటువంటి బ్రతుకతడు జీవించుడేమో. కానీ ఒక్క పనివాడు అన్నాడట, ఏమని, అయ్యా ఇంతకంటే గొప్ప కార్యం చేస్తే చేద్దు కదా, ఇప్పుడు ఈ ఒక్కటే కదా చేసి చూడు ఏమైపోతుంది అన్నప్పుడు ఆయన 6 మార్లు మురిగాడు, కానీ ఏ చేంజ్ అతడిలో రాలేదు. అక్కడ ఏమి పరీక్షిస్తున్నాడు దేవుడు, అతని యొక్క ఓపిక, అతని పేషెన్స్ని దేవుడు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. 7వ మారు ఇక సర్లే లాస్ట్దే కదా అని ఎన్ని తిట్లు తిట్టుకున్నాడు, ప్రతి మునికి ఒక తిట్టుకుని ఉంటాడు నాకు తెలిసి. 7వ మారు మునిగి లేస్తే వెంటనే అతని దేహం ఏమైపోయిందండి, పసిపిల్ల దేహం. ఇప్పుడు ఎలా ఉంటాడండి ఆయన, ఎంత ధైర్యంగా ఉంటాడండి, ఎంత శక్తితో బ్రతుకుతాడు కదా, ఎంత ధైర్యంగా బ్రతుకుతాడో. మన జీవితం కూడా అంతే, మన జీవితం కూడా అంతే. ఆ నూతనమైన శక్తిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ పొందుకోవడానికి, లోబడి ఆయన మాట వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ 38 ఏళ్ల నుంచి మరి అలాగే ఉన్నటువంటి ఆ వ్యక్తి బెతస్దా దగ్గర యేసు వచ్చి లేచి నీ పరుగు తీసుకుని నడువు అన్నప్పుడు అతడు ఒకవేళ అబ్బాయి నా వల్ల కాదయ్యా, నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, నువ్వు చెప్తే నేను అలా లేసిపోతున్నాను అంటే ఏంటి పరిస్థితి? అతడు ఎప్పటికీ కూడా చనిపోయే వరకు అక్కడే ఉండినేమో. కానీ ట్రై చేశాడు ఆయన, అవును చేద్దాం, ఈయన చెప్పాడు నేను లెగుస్తా అని లేచిన వెంటనే అతడు ఏమైందండి, లేచి నడిచేశాడు నిజంగానే. కనుక ఆ విశ్వాసము, ఆ మార్పు కొరకైనటువంటి ఆశ మనం కలిగి ఉంటే కనుక దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఆ మార్పును తేగలిగే శక్తి నాలో ఉంది. నీ ఒకటి 2 అడుగులు నా దగ్గరికి వేసి రా, నేను 10 అడుగులు నీ దగ్గరికి వచ్చి నీలో మార్పుని కలిగిస్తానని కృపగల దేవుడు, దయగల దేవుడు ఈరోజు చేతులు చాపి మనతో మాట్లాడుతున్నారు. మనం ఆలోచిద్దాం. మనం అనుకోవచ్చు, నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా భక్తిపరురాలి, నేను చాలా భక్తిపరుని, నాకు ఏ లోటు లేదు, ఏ లోపం లేదు అని అనుకుని అదే స్థితిలో మనం ఉండిపోతున్నామేమో, జీవితం సాగిపోతుందిలే చాలు అని అనుకుంటున్నామేమో. ఒకవేళ ఆయన రాకడ వచ్చేస్తే ఫిల్టర్ చేసేస్తాడు, సీవింగ్ కదండి, జల్లించేస్తాడట. ఆయనే చెప్పాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన ఎప్పుడు జల్లించేస్తాడో తెలియదు. కనుక ఎలా ఉండాలండి మనం, ఆయన యొక్క సన్నిధిలో నిజమైనటువంటి ఎదిగేటువంటి బలమైనటువంటి సీడ్స్ లాగా మనం ఉండాలి, మొలకెత్తి ఫలించేటువంటి సీడ్స్లా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పొట్టు వల్ల ఎగిరిపోవడానికి వీలు లేదు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువా నీ దగ్గరికి వచ్చా, నాలో ఇంకా మార్పు కావాలి నాయన, ఇక్కడ వాక్యానుసారంగా నేను మార్పు పొందుకొని నీలో ఎదగడానికి సహాయం చేయమని, అది పూర్తి మార్పు నేను కలిగి ఉండే కృపనిమ్మని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరి మౌనంగా ఉండాలి, అందరూ ప్రభు ఎవరి లోపం వాళ్ళకి తెలుసు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసు. ప్రభు సన్నిధిలో అడుగుతాం, ప్రభా 100% నేను వాక్యానుసారంగా లేను నాయన, కనికరించండి ప్రభా, నాకు సహాయం చేయండి ప్రభా, నాలో మార్పు కొరకు నేను సిద్ధపడుతున్నానయ్యా. అయ్యా నాకు మార్పును దయచేయి, నా దగ్గరికి రానైనా నన్ను స్వస్థపరచు, నన్ను పరిశుద్ధపరచు అయ్యా, పూర్తి మార్పు నాకు దయచేయి. ఇంకా అటు ఇటులో నేను ఉన్నానయ్యా. అయ్యా పాత జీవితము కొత్త జీవితం 2 మధ్యలో నేను ఉన్నానయ్యా. నాకు నచ్చినప్పుడు కొత్త జీవితం, నచ్చినప్పుడు పాత జీవితం అంటూ జీవిస్తున్నానయ్యా. సరిచేయి నాయనా, నన్ను సరిచేయి ప్రభు అంటూ దేవుని సన్నిధిలో అడుగుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయన. జీవాధిపతి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ దయకై, మీ ప్రేమకై, మీ కృపకై వందనాలు నా యేసయ్యా. ఇదిగో నాయన మా బ్రతుకుల్లో ప్రభా పాత రోత జీవితం ఏది కూడా మాలో లేకుండా సహాయం చేయండి. నూతనముగా ప్రభా పరిశుద్ధంగా నాయన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ జీవితాన్ని అంతవరకు కొనసాగించడానికి, అంతవరకు సహించడానికి, నీ కృపలో రక్షింపబడ్డానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎత్తబడి నీ వాక్యం నాయన ప్రతి మా అందరి హృదయాల్లో 100 నాయన ఫలించడానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి ఈ మార్పును బట్టి అనేక మందిని ప్రభా మీ
వైపు చేర్చి బిడ్డలు ఉండడానికి మమ్మల్ని ఆస్వాదించమని మహిమగల మీ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడైన యేసు అత్యున్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి ప్రభు సన్నిధిలో ఇచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకుంటుండగా నావన్నీ అంగీకరించు దేవా అనే పాటని పాడతాం. చివరి ప్రార్థనగా మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ రవికుమార్ గారి ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. చెప్పబడిన సాక్ష్యాలు, అదేవిధంగా ఎత్తబడిన కానుకలు, అది సంఘ అభివృద్ధి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వం మనకు చేస్తుంది. మహానమైన యేసుక్రీస్తు ప్రభువుని వందనాలు చెల్లించుకోండి. మంచి దేవుడు, గొప్ప దేవుడు. గత వారమంతా మమ్మల్ని కాపాడుతున్నాం. ఈ సన్నిధిలో నుంచి ఆలోచించి మా అందరికీ దయచేసి పాటల ద్వారా వాక్యం ద్వారా భయంపరిచి స్థితించే ఆరాధన దయచేసినందుకు మీకు వందనాలు. ఎందుకంటే ప్రభా నాయన మీలో ఉండే కృపను మాకు దయచేసి ఉన్నావు తండ్రి. నాయన మిమ్మల్ని వెంబడించే కృపను మాకు దయచేసి ఉన్నావు తండ్రి. నిత్యము మరొకరిని స్థితించే కృపను మాకు దయచేసి మరొకరిని స్థితించే భాగ్యం దయచేయాలి. నిత్యము స్థితించే కృపను మాకు దయచేసి కృపను మాకు దయచేసి సాక్ష్యాలను బట్టి సాక్ష్యాలను ప్రభావ ఆ యొక్క సాక్ష్యం చెప్పి తెలిసిన ప్రత్యేకంగా ప్రభావ
నజరేతుడిని యేసునామమున నాకు విడుదల దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి, శక్తిని దయచేయండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుంటున్నాం మాకు దిక్కు లేదు ప్రభావ, మీరే మాకు ఎక్కడైనారని సాక్ష్యం బట్టి కూడా నేను ఆ ప్రతి ఒక్క సాక్ష్యాలు మీరు ప్రభావ ఈ ముందు ఉంచినట్టు మమ్మల్ని సొంతపరిచి దేవుడు వల్ల మేము నమ్ముతున్నాం. ప్రత్యేకంగా ప్రభావ మట్టి వందనాలు ప్రభావ, ఈ కానుకల ప్రభావ ఈ సంఘ అభివృద్ధి కోసం వాడడానికి మీరు సాయం చేయండి ప్రభావ. అలాగే ఈ సంఘాన్ని కూడా దీవించండి, నేను సంఘం ఇంకా నాయన మీరు దీవించి ఆత్మని ఎవరు నశించుకోవడం అందరూ వచ్చి చెప్పుకోవడం దయచేయండి. మేము ప్రార్థించిన ఆయన కొత్త ఆత్మల కోసం ప్రార్థించే కృపను మాకు దయచేయమని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మంచి గొప్ప దేవదన ఇంతవరకు మీరు తోడుగా ఉన్నాం ప్రయాణం మీరు తోడుగా ఉంటాం. ప్రార్థన ఎడైనా చేస్తున్నాము, ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మనకి ఆహార నేడు మాకు దయచేయము, మన ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు, మన శోధనలో ఏకాదశి తప్పించు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైంది. ఆయన కొరకు నూతన జీవితం, బలమైన జీవితం, నిరంతరం జీవించే కృప, అంతవరకు సహించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.